ప్రస్తుతం అమల్లో ఉన్న ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు చేస్తూ కొత్తగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ పేరుతో చేపట్టే కార్యక్రమాలపై ప్రజలకు విస్తృత స్థాయి అవగాహన కలిగించాలని గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఏపీఓ మహాలక్ష్మి తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరంలో వికసిత్ భారత్ రామ్జీ మిషన్ ఏపీఓ మహాలక్ష్మి ఉదయ్ న్యూస్ ద్వారా కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పేరును మార్చి కీలక మార్పులు చేసిందని, అనేక లక్ష్యాల్ని అందులో పొందుపరిచిందని, వాటిపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు గ్రామ సభలు నిర్వహించాలని తెలిపారని, ఈ సందర్భంగా గ్రామ సభలు త్వరలో నిర్వహిస్తున్నట్లు ఏపీఓ మహాలక్ష్మి తెలిపారు. ఈ గ్రామ సభలో ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు మారిన ప్రభుత్వ పథక పేరుపై అనేక అంశాలపై అవగాహన కలిగించడమే గ్రామ సభల ప్రధాన ఉద్దేశమన్నారు. అలాగే మార్చి 2వ తేదీ నుండి ఈకేవైసీ ద్వారా ఉపాధి హామీ పనులకు వచ్చే వారికి ముఖ హాజరు నేడు జీవీజీ రామ్జీ అమల్లోకి తెచ్చినట్లు ఆమె తెలిపారు. దీని ద్వారా పనిచేసే వారికి హాజరు ఉంటుందని, ఎటువంటి అవకతవకలు పాల్పడడానికి వీలు ఉండదని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో జీవీజీ రామ్జీ చట్టాన్ని భారత ప్రభుత్వం 2025న ఆమోదించిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ వికసిత్ భారత్ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో చేసినటువంటి మార్పులు, వాటి లక్ష్యాలు, కూలీలకు ఉన్నటువంటి హక్కులు, వీటన్నిటి మీద కూడా గ్రామ స్థాయిలో అవగాహన కల్పించడం కోసం జన్ సంవాద్ అనే పేరుతోటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించవలసినదిగా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. వారి ఆదేశానుసారము పంచాయతీలలో అన్ని స్థాయిలలో ఈ జీవీజీ రామ్జీ చట్టం గురించి ప్రజలకు, అలాగే అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఈ చట్టం గురించి అవగాహన కార్యక్రమాలు 27/2/2026 నుండి 25/3/2026 వరకు అన్ని స్థాయిలలో, అన్ని గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. ఇందులో ఎక్కువగా మనము ఈ జీవీజీ రామ్జీ కింద గ్రామ స్థాయిలో ప్రజెంట్ ఎంజీఎన్ఆర్ఎస్లో పనిచేస్తున్న కూలీలందరికీ సంవత్సరానికి 100 రోజులు పనిచేసుకునే అవకాశం ఉంది. కానీ ఈ చట్టానికి అనుగుణంగా 125 రోజులు దాన్ని పెంచడం జరిగింది. అలాగే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పనులలో ఆధునిక అవసరాలకు అవసరమైన పనులనే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది. ఇంకా డిజిటల్ పారదర్శకతను ఈ చట్టం కింద తీసుకుని రావడం జరిగినది. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ జీవీజీ రామ్జీ కింద పనుల ఎంపిక అనేది మనకు ముందు చేపట్టడం జరుగుతుంది. కేవలం పనులే కాకుండా దీర్ఘకాలిక ఆస్తులను సృష్టిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పనుల ఎంపిక అనేది చేపట్టడం జరుగుతుంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా వాటిని ఎదుర్కొనేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాధాన్యత ఇచ్చి రాబోయేటటువంటి ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ జీవీజీ రామ్జీ కింద మనం ఈ వర్కులన్నింటిని కూడా ఐడెంటిఫై చేసుకొని వేతనదారులకు పనులు కల్పించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా శ్రామికులు గమనించాల్సిన అంశం ఏంటంటే, గతంలో ఈకేవైసీ ప్రాసెస్ అనేది లేదు. ఈ నెల 2వ తేదీ నుండి పని ప్రదేశంలో పనికి వెళ్ళినటువంటి శ్రామికులు వాళ్ళ ఐరిష్ను ఈకేవైసీ ద్వారా వాళ్ళ ఐరిష్ను క్యాప్చర్ చేస్తేనే వాళ్ళ హాజరు అనేది నమోదు కాబడుతుంది. అలా హాజరు నమోదు అయినటువంటి వేస్టికర్స్కి మాత్రమే వాళ్ళు పనిచేసినటువంటి వేతనాలు వారికి పొందడానికి అర్హత కలిగి ఉన్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా గ్రామాలలో ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నట్లయితే వారందరూ కూడా ఇమీడియట్గా ఈ ఈకేవైసీ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేయడం జరిగినది. కాబట్టి అధికారులందరూ మీ గ్రామాల్లో ఈ జీవీజీ రామ్జీ కింద చేపట్టబోయే ప్రచార కార్యక్రమాల్లో మీరు పాల్గొని ఈ చట్టం యొక్క ఉద్దేశాలను, లక్ష్యాలను మీరు అవగాహన చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాము. ఇట్లు ఏపీఓ కొమరోలు.